శ్రీ గురుభ్యో నమః. మనమందరం శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నటువంటి ధనుర్మాస మహోత్సవంలో 13వ రోజుకు చేరుకున్నాం. 13వ పాసురాన్ని ముందుగా అందరం కలిసి పఠించుకుందాం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பொடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளி எழுந்துவியாழ முறங்கித்து புள்ளும் சுலும்பினகாள் போதரிக் கண்டினாய் குள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ போவாய் நீ நன்னாளால் కళ్ళం తరివిందు కలందేలో రెంబావాయి. ఈ పాసురంలో గోదాదేవి మరొక గోపికను నిద్రలేపుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పాసురంలో ఆవిడ ప్రత్యేకంగా 3 విషయాలను చెప్తోంది. తెల్లవారుజామున ఉండేటువంటి లక్షణాలతో పాటుగా కృష్ణుని యొక్క లీలలు రెండింటిని గుర్తు చేస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహారం చేసినటువంటి వాడు, అట్లాగే 10 తలలు ఉన్నాయనేటువంటి అహంకారం చేత పేట్రేగిపోతూ ఉన్నటువంటి రావణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి వాడు అయినా శ్రీకృష్ణ నామ సంకీర్తనం చేయడానికి చెలికత్తెలందరూ కూడా స్నేహితురాండ్రందరూ కలిసి ఒక చోటకి చేరి ఉన్నాము. నీవు కూడా వచ్చినట్లయితే బాగుంటుంది. నీకు పక్షుల కిలకిలా రావాలి ఉదయం పూట వినిపించడం లేదా? అట్లాగే గురుడు అస్తమించాడు, శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తెల్లవారుజామున జరిగేటువంటి భౌగోళికమైనటువంటి యొక్క సూచనలు. అవన్నీ గుర్తు చేస్తుంది. ఇట్లా గురుడు అస్తమించాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు, పక్షుల యొక్క కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి కదా. నీవు కూడా లేచి వచ్చినట్లయితే అందరము కలిసి గోష్ఠిగా కృష్ణనామ సంకీర్తనం చేసుకుందాము. చల్లనైనటువంటి నీళ్ళల్లో మళ్ళా మునుగుతూ మునకలేస్తూ స్నానం చేయకుండా ఇంకా మొద్దు నిద్రపోతూ ఉన్నావేమి, త్వరగా లేచిరా అని ఆ గోపికను నిద్రలేపుతూ పిలుస్తూ ఉన్నది గోదాదేవి. ఈ శ్రీవ్రతం అందరం కలిసి చేస్తే లోక కళ్యాణకారకమవుతుంది అని మరొకసారి నొక్కి ఒక్కాణిస్తూ స్వస్తి.